अस्सलाम वालेकुम। సో ఈ రోజు మా గల్లీలో అయిన ఇఫ్తారీ కోసం అడుగుదాం పీపుల్ని ఎలా ఉందో. సో మీకు ఎలా అనిపించింది ఇఫ్తారీ? అంజుమనే గౌస్పాక్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ గొప్ప ఇఫ్తార్ విందుని ఈరోజు చాలా గొప్పగా గ్రాండ్గా జరిగింది. దాని గురించి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది దాదాపు ఒక 10 to 15 ఇయర్స్ దగ్గర నుంచి జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మెంబర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఓ 2 రోజులు 6 నిమిషాలు కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ఒక 200 మంది యూత్ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దానికి గాను వీళ్ళందరూ యూత్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేయుత ఇచ్చి వాళ్ళ లేడీస్కి వాళ్ళందరికీ కూడా చాలా మంచి సర్వీస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా యువతకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతం, అందులో 66వ వార్డు అనేది ముస్లిమ్స్లో అడ్డా అని చెప్పేసి కూడా మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మత సామరస్యానికి చిహ్నంగా, అదే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే ఈ రంజాన్ కానివ్వండి, ప్రతి ఒక్క పండుగ కానివ్వండి, అందరూ కలిసి జరుపుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరికీ కూడా ఈద్గాకి డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా మంచి చేసే యోచనలో కొత్త రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా ఆధునీకరణ జరిగింది. అదేవిధంగా కంటి రోడ్ అనేది చాలా పెద్దగా విస్తరించి ఈ యొక్క 66 అడుగులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీచ్ రోడ్ కూడా డివైడర్ వేసి చాలా పెద్ద ఎత్తున 66 అడుగులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అంతా మంచిగా ప్రారంభించి ఈ యొక్క శంకుస్థాపనలు కూడా కొన్ని జరగబోతూ ఉన్నాయి. అలాగే 66వ వార్డులో రాబోయే రోజుల్లో నెంబర్ 1 వార్డుగా పారిశుద్ధ్యంలో, స్వచ్ఛ సౌరభక్షంలో నెంబర్ 1 వార్డుగా నిలబోతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా అజీమాబాద్లో చాలా గ్రాండ్గా ఇఫ్తారీ ప్రోగ్రాం జరిగింది. అలాగే మా తమ్ముడు ఇమ్రాన్ కార్పొరేటర్, అలాగే మేమందరం కూడా చాలా సపోర్ట్ చేసాం, బాగా గెలిచాం. చక్కగా మాకు ఏ తోడు నీడైనా తనే మాకు. అలాగే మా యూత్ అమ్మాయిలు ఖవాతీన్స్ ఉన్నారు. ప్రతి సోమవారం కూడా మన అంజుమనే గౌస్పాక్ కమ్యూనిటీ హాల్లో సోమవారం నుంచి ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం అవుతుంది. లేడీస్ కూడా చాలామంది 120 మంది వరకు వస్తున్నారు. అంటే పూజారులు అంటారు, మీలో మాలో ఉస్తాద్వి అంటాము. వాళ్ళు వచ్చి మాకు క్లాస్ అనేది ఒకటి నేర్పారు. మా ముస్లిమ్స్ మైనార్టీలో చాలా అందరూ కూడా చాలా నేర్చుకున్నారు. అలాగే మేము ఇఫ్తారీ ప్రోగ్రామ్ మా అజీమాబాద్లో ఇఫ్తారీ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా మేము జరుపుకుంటాము. మా లేడీస్ చాలా సపోర్ట్గా మాకు బలంగా ఉండి కూడా మా యూత్ అజీమాబాద్ అంటేనే చాలా గ్రేట్ వండర్ఫుల్గా మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ ఇఫ్తారీ చాలా మంచి గ్రాండ్గా చేస్తాము. అలాగే గ్యార్మీ షరీఫ్ అనేది ఇలాగా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. అలాగే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి మా ఖవాతీన్ అంటే ఏజీపీ ఖవాతీన్ గ్రూప్ లేడీస్ ఒక టీం అనేది ఉంది. మేమందరం కూడా, అలాగే జైబున్ ఆంటీ, రాఫియా, రిహానా, నసీమా, మున్ని, రజాని ఇలాగా చాలా మట్టుగా పేర్లు ఉన్నాయి. మేమందరం కూడా ఒక టీమ్గా ఉండి అందరం కలిసిమెలిసిగా ఉండి మేము ఇంతవరకు కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నాము. అలాగే మా ఇమ్రాన్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.